హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జీ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డైలీ కూడా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి మార్క్స్ అనేది నాకు చాలా ఎక్కువగా వచ్చాయి, లిస్ట్లో అయితే నేమ్ అయితే లేదంటున్నారు. అండ్ అదేవిధంగా మనకి కట్ ఆఫ్ అనేది మనం ఇంతకుముందుకు అయితే ఒకటి డిస్కస్ చేసాం కదా. సో మనకి ఏదైతే అదర్స్ వాళ్ళకి వచ్చేసి మనకి 30 అనేసి, ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 25 అని, ఎస్సీ ఎస్టీ వారికి వచ్చేసి మనకి 20 మార్క్స్ వస్తే సరిపోతుంది అని అయితే డిస్కస్ చేస్తాం. బట్ ఇప్పుడైతే అలా లేదనమాట. సో ఫస్ట్ ఆ విధంగా అయితే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. మళ్ళీ క్యాండిడేట్స్ మొత్తం కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నటువంటి దృష్టిలో పెట్టుకొని వీళ్ళైతే 1:12 రేషియో అయితే పెట్టడం జరిగింది. సో ఇప్పుడు కట్ ఆఫ్ అనేది మీకు ఎన్ని మార్క్స్ వస్తే లిస్ట్ లో నేమ్ వచ్చింది అనేది మీకైతే చెప్తాను. అండ్ ఎన్ని మార్క్స్ దాటితే వచ్చింది అనేసి. ఇంకా లిస్ట్ లో నేమ్ రాని వాళ్ళు మేము క్వాలిఫై అయిపోయాం అనుకుంటున్నారు కదా. సో ఈ వీడియో చూడండి, వీడియోని చూస్తే మీకు అయితే క్లారిటీగా అయితే అన్ని డౌట్స్ కూడా అయితే క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వారికి సంబంధించి అయితే చెప్తున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎక్కడ కూడా అసలు కొంచెం కూడా స్కిప్ చేయకూడదు, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది, కానీ క్లారిటీగా వినాలి. అండ్ మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను నేను ప్రతిదీ కూడా. సో సెక్షన్ ఏ, సెక్షన్ బి అని చాలా ఉంటాయి అనమాట, అవన్నీ చెప్తాను నేను. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. యూఎఫ్జే యాప్ తెలుగు రాష్ట్రాల్లో ఆర్పీఎఫ్, ఎస్ఎస్సీ జీడీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, కోస్ట్ గార్డ్, సిడిఎస్, ఏఎఫ్సీ ఏటీలకు ఆన్లైన్ కోచింగ్ లో ప్రపంచం సృష్టిస్తూ ప్రతి నోటిఫికేషన్ లో రిజల్ట్స్ చూపిస్తున్న లెజెండ్ యూఎఫ్జే యాప్. యూట్యూబ్ లో 2 లక్షల సబ్స్క్రైబర్స్ కి గాను మరియు ఈ ఉగాది పండుగ సందర్భంగా ఏ కోర్సు అయినా కేవలం 1499 రూపాయలకు మాత్రమే 3 నెలల వ్యాలిడిటీతో ఇవ్వడం జరుగుతుంది. కేవలం 1499 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ మార్చి 29 నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు మాత్రమే. వెంటనే మీ మొబైల్లో ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ కు వెళ్లి యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకు కావలసిన కోర్సు తీసుకొని ఈ రోజే మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మీ లక్ష్యాన్ని చేరాలంటే లక్షలు కట్టాల్సిన అవసరం లేదు. కోర్సు వివరాల కోసం సంప్రదించండి 7674924416. ఫ్రెండ్స్, మనం స్టార్టింగ్లో వచ్చేసి మనకి ఏమని డిస్కస్ చేసామంటే ఒక నోటీస్ వచ్చిన దాని ప్రకారం అయితే డిస్కస్ చేసాం. సో అదర్స్ వరకు అయితే 30 వస్తే క్వాలిఫై అనేసి, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వరకు అయితే 25 వచ్చేసి క్వాలిఫై అనేసి, అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వరకు వచ్చేసి 20 మార్క్స్ వస్తే క్వాలిఫైగా తీసుకుంటారు పీఎఫ్టీకి అని అయితే డిస్కస్ చేసాం. సో బట్ ఇప్పుడైతే అంతా కూడా క్యాన్సిల్ అనమాట. బట్ ఇలా అయితే ఏమీ లేదు. ఇప్పటికే చాలామంది అయితే హోప్స్ పెట్టుకున్నారని ఒక ఉద్దేశంతో అయితే నేనైతే చెప్పడం జరుగుతుంది. బట్ ఇలా కాదు, నేను ఒక కట్ ఆఫ్ అయితే నేను చెప్తాను క్లారిటీగా చూడండి. సో ముందుగా ఏంటనంటే మనం ఒక లిస్ట్ అయితే తీసుకున్నమాట. ఆల్రెడీ ఇది నోటీస్లో ఇది దాంట్లో ఇచ్చినటువంటి లిస్ట్ అది. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ వారికి సంబంధించినటువంటి పిఎఫ్డి కట్ ఆఫ్ లిస్ట్ అనమాట. సో నేను ఎవ్రీ కేటగిరీ వాళ్ళది, ఏ క్యాస్ట్ వాళ్ళదైనా కానీ నేను క్లారిటీగా చెప్తాను. అందులో జనరల్ కానీ అండ్ నక్సల్ ఏరియా ఉంటారు కదా, సో వాళ్ళది కూడా ఇంకా క్లారిటీగా చెప్పుకుంటూ వస్తాను చూడండి. సో ముందుగా వచ్చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనమాట. స్టేట్ అనేది సో ఇక్కడ స్టేట్లో మనకి ఇక్కడ చూడండి, ముందుగా ఈడబ్ల్యూఎస్ వారు చూడండి. ఓకే, ఈడబ్ల్యూఎస్ వారు చూడండి. ఈడబ్ల్యూఎస్ వారిలో జనరల్ వాళ్ళకు వచ్చేసి పిఎఫ్టీకి మీకు మార్క్స్ కనుక అంటే పిఎఫ్టీలో మీ నేమ్ రావాలి లిస్టులలో అని అనుకుంటే 25.00427 మార్క్స్ వస్తే, దానిపైన కనుక దానికంటే ఎక్కువగా మార్క్స్ వస్తే మీకు పిఎఫ్టీలో లిస్టులో నేమ్ అయితే వస్తుంది. అయితే ఎక్కువగా వచ్చి కూడా మార్క్స్ కానీ మీ యొక్క లిస్టులలో నేమ్ లేకపోతే అది మళ్ళీ సెకండ్ టైం లిస్టులలో వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇచ్చినటువంటి కట్ ఆఫ్ కంటే ఎక్కువగా మీ అంటే ఎక్కువ మార్క్స్ వచ్చినట్లయితే మీకు సెకండ్ టైం లిస్టులో అయితే నేమ్ అయితే వస్తుంది. ఓకే, క్లియర్. కానీ ఇంతకంటే ముందుగా మనకి ఏదైతే ఇందాక చెప్పినటువంటి 35 కానీ అండ్ అదేవిధంగా ఏదైతే ఇందాక చెప్పినటువంటి 30 కానీ 25 కానీ 20 కానీ అది ఉంది చూస్తారా, దానిని అయితే పరిగణలోకి తీసుకోరు. ఫస్ట్ అలానే తీసుకుందాం అనుకున్నారు మినిమం అయితే. బట్ ఏదైతే కాంపిటీషన్ బేస్ చేసుకొని డైరెక్ట్గా ఇలా అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఏదో ముందు తర్వాతకి జరిగే ప్రాసెస్ కంటే ఇప్పుడే వాళ్ళకి తీసివేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు లాస్ట్కి వచ్చినా కానీ మనం అయితే ఉన్నటువంటి వేకెన్సీస్ తగ్గట్టుగా ఎలా అయినా కానీ మనము హెవీగా మెరిట్ ఉన్న వాళ్ళనే తీసుకుంటాం కదా అన్న ఒక ఉద్దేశంతో హెవీగా మార్క్స్ వచ్చిన వాళ్ళనే తీసుకుంటున్నారు. క్లియర్. అయితే ఇందులో మనకి ఇక్కడ నక్సల్ ఏరియా చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ వారిలో సో 25.01036 మార్క్స్ కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. ఓకేనా? సో ఇది మనకు వచ్చేసి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ వారిది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఎస్సీ కేటగిరీ వాళ్ళది. ఓకే, ఈ యొక్క ఎస్సీ కేటగిరీ వాళ్ళలో జనరల్ వాళ్ళకు వచ్చేసి మనకి ఇక్కడ చూడండి 32.83864
కంటే ఎక్కువగా మార్క్స్ వచ్చిన వాళ్ళని తీసుకుంటారు. సో అక్కడ పర్టికులర్గా పాయింట్స్ కూడా ఇంపార్టెంటే. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి అంటే మనకి ఈ యొక్క క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారని అంటే మనకి జనరల్లో మనకి కాంపిటీషన్ అంటే 1044 మెంబర్స్ ఉన్నారు. సో ఈ విధంగా క్యాండిడేట్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ పార్ట్ 1 పార్ట్ బి కూడా ఏంటో డౌట్స్ చెప్తాను నేను, అది కూడా వెయిట్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏంటిదో కూడా చెప్తాను. ఓకే, వెయిట్ చేయాలి మనం. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్సీలో నక్సల్ ఏరియా చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నాము, ఇక్కడ చూడండి 28.14986 కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. తక్కువగా ఉంటే ఇట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ అయితే చేయరు. సో ఒకవేళ మీకైతే ఇప్పుడు నార్మలైజేషన్ కానీ ఎన్సీసీ యాడ్ అయిన తర్వాత కనుక మీ కనుక ఎక్కువగా ఉంటే మీకు సెకండ్ టైం లిస్టులో వస్తుంది. ఓకే, ప్రతి ఒక్కరు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ. ఓకే, ఎస్టీ కేటగిరీలో జనరల్ వాళ్ళకైతేనేమో 30.2944 మార్క్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నక్సల్ ఏరియా వాళ్ళకి చూద్దాం. ఎస్టీలో నక్సల్ ఏరియా వాళ్ళకి చూస్తే 25.62851 కంటే ఎక్కువగా ఉంటేనే సో మనకైతే లిస్ట్లో నేమ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్లో జనరల్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే 20.04 కంటే ఎక్కువగా ఉంటే మనకి లిస్ట్లోనే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓబీసీ అనమాట. ఓబీసీ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ జనరల్లో వచ్చేసి ఓబీసీ వారికి 37.27588 కంటే ఎక్కువగా మార్క్స్ ఉంటేనే మీకు లిస్ట్లో నేమ్ వస్తుంది. రిమైనింగ్ వారికి లిస్ట్లో నేమ్ రాదు. ఇంతకంటే ఎక్కువగా ఉంటే అండ్ మీకు లిస్ట్లో నేమ్ లేకపోయినా కానీ ఫర్దర్గా వస్తుంది అనమాట. అలా కొద్దిమంది ఉన్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నక్సల్ ఏరియా. సో నక్సల్ ఏరియా వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే 35.47437 ఇంతకంటే ఎక్కువగా ఉంటే మనకైతే లిస్ట్లో నేమ్ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరు ఉన్నారంటే అదర్స్. సో అదర్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూద్దాము. అదర్స్ వచ్చేసి సో ఇక్కడ జనరల్ వాళ్ళు ఉన్నారు. జనరల్ వాళ్ళు వచ్చేసి మనకి ఏంటంటే 37.8 సంథింగ్ ఉందన్నమాట. ఓకేనా. సో 37.8 సంథింగ్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి నక్సల్ ఏరియా కనుక చూసుకుంటే అదర్స్లో సో 35.65370 కంటే ఎక్కువగా ఉంటే మనకి లిస్టులలో నేమ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇది క్లియర్ కదా. అయితే ఇప్పుడు ఈ పార్ట్ 1 ఏంటిది, పార్ట్ బి ఏంటిది, పార్ట్ ఏ పార్ట్ బి ఏంటి అసలు ఇది. సో దీనికి మనకి ఏమైనా సంబంధం ఉందా అంటే సో మనకి ఏదైతే కట్ ఆఫ్ పెట్టినప్పుడు ఫైనల్ కట్ ఆఫ్ ఏదైతే పెడతారో చూసారా. సో మనకి ఇక్కడ చూద్దాం. అయితే మనకి ఎగ్జామ్ రాసేటప్పుడు 4 సెక్షన్స్ ఉంటాయి. ఆ 4 సెక్షన్లో ఫస్ట్ది సెకండ్ది ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఈ సెకండ్ వచ్చేసి మనకి ఏంటంటే జనరల్ అవేర్నెస్ అండ్. ఓకే, ఈ రెండింటిని కనుక తీసుకుంటారు మనకి జనరల్ అవేర్నెస్ ఫస్ట్ వచ్చేసి సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, సెకండ్ వచ్చేసి జనరల్ అవేర్నెస్. ఈ రెండింటిని పరిగణలోకి తీసుకుంటారు. ఎప్పుడు తీసుకుంటారు అని అంటే సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ ఇది. సో ఇంతకంటే క్రాస్ కావద్దు. 25కి 10. సో పార్ట్ బిల్ వచ్చేసి మనకి ఇక్కడ సో ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది చూసారా. సో అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు అని అంటే అది ఒక కట్ ఆఫ్ అనమాట అది జనరల్గా. అయితే ఇప్పుడు మనకి ఈక్వల్గా వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే మార్క్స్ ఉంటారు చూసారా. సో ఇప్పుడు పార్ట్ ఏ పార్ట్ బిని దాన్ని క్యాలిక్యులేట్ అయితే చేస్తారనమాట. ఓకేనా. సో ఈక్వల్గా మార్క్స్ వస్తాయి చూసారు ఎవరికైతే. సో అప్పుడు ఏం చేస్తారంటే సో అప్పుడు కొన్నింటిలలో తగ్గించి కొన్నింటిలలో ఎక్కువగా ఉన్నవారు ఎవరైతే ఉంటారో వాటిని పరిగణలోకి తీసుకుంటారు. ఇది క్లియర్ అనమాట. ఎప్పుడు అంటే ఈక్వల్గా మార్క్స్ వచ్చినప్పుడు ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే 25.0047 అని సేమ్ వచ్చింది. మ్యాక్సిమం రావు 99%. సో వచ్చింది అనుకుందాం. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దీన్ని తీసుకుంటారు పార్ట్ ఏ పార్ట్ బిని. సో అప్పుడు కూడా సేమ్గా ఉంది అని అనుకుంటే ఏం చేస్తారంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఉంది చూసారా, డేట్ ఆఫ్ బర్త్ని క్యాలిక్యులేషన్ చేస్తారు అనమాట. సో ఈ ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో చూసారా దీనికంటే సో ఇంకా తక్కువ డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైతే ఉంటుందో సారా సో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో ఆ విధంగా ప్రిఫరెన్స్ ఇస్తూ పోస్ట్ సెలెక్ట్ చేస్తారు. ఏది దీని యొక్క ఫుల్గా మీనింగ్ అనమాట. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ వారికి సంబంధించినటువంటిది పిఎఫ్టీలో లిస్టు. సో ఈ లిస్టులలో ఎవరికైతే ఇచ్చినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ కంటే ఎక్కువగా మార్క్స్ వచ్చి లిస్టులలో నేమ్ లేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెకండ్ టైం లిస్ట్ వస్తుంది అంతే తప్ప. సో మనకి ఇందాక చెప్పినట్టు అదర్స్ వారికి వచ్చేసి మనకి 30 అని, అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీఎస్ వారికి వచ్చేసి 25 అని, అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వారికి వచ్చేసి 20 అని, ఈ దాటిన తర్వాత మార్క్స్ ఏదైతే ఉంది అండ్ లేకపోతే ప్రీవియస్ నోటిఫికేషన్ ప్రకారం 33%, 35% అనుకున్నా కానీ అలా అయితే తీసుకోవట్లేదు. అలా వచ్చి మార్క్స్ అనేది సో మనకి లిస్టులలో నేమ్ లేకపోతే తీసుకోవట్లేదు. జస్ట్ దీనిని పరిగణలోకి తీసుకుంటున్నారు అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనకి 35 ఎబో ఉన్నాయి, 37 ఎబో ఉన్నాయి, ఇక్కడ 32 ఎబో, 25 ఎబో కొన్ని ఉన్నాయి.
ఓకేనా. సో వీటిని ఆధారంగా తీసుకుంటున్నారు కాబట్టి మనకైతే లిస్టులలో నేమ్ లేదు అని కంగారు పడకండి. ఒకవేళ మార్క్స్ ఎక్కువగా ఉంటే మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా. సో అదనమాట, ఇక్కడ ఉన్నటువంటి కట్ ఆఫ్ కంటే ఎక్కువగా ఉండాలి మీ ఫైనల్ స్కోర్. అలా అయితేనే పిఎఫ్టీకి ఎలిజిబుల్, ఆ లిస్ట్ వచ్చినా రాకపోయినా కానీ. ఓకేనా. సో పక్కా ఓకే. ఇంకా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకపోతే నాకు కమెంట్లో పెట్టండి, ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇది అనమాట. నేను క్లారిటీగా A to Z అయితే చెప్పాను. ఈ లిస్ట్ లో ఉన్నటువంటి మార్క్స్ కంటే మీకు ఎక్కువగా ఉండి లిస్ట్ లో నేమ్ రాకపోతే మీకు ఖచ్చితంగా వేరే లిస్ట్ అయితే వస్తుంది. కాబట్టి మీరేం టెన్షన్ అయితే పడకండి. ఈ లిస్ట్ లో ఉన్నటువంటి మార్క్స్ కంటే తక్కువగా ఉండి మీకు లిస్ట్ లో నేమ్ రాకపోతే సో ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే కట్ ఆఫ్ కంటే మీకైతే తక్కువగా వచ్చింది కాబట్టి 1.00 తక్కువగా వచ్చినా కానీ తక్కువగా వచ్చింది కాబట్టి రాలేదు. ఎక్కువగా వచ్చి స్కోర్ అనేది మీకు నార్మలైజేషన్ కానీ ఎన్సీసీ కానీ ఇవన్నీ కూడా యాడ్ అయిన తర్వాత ఫైనల్ స్కోర్ వచ్చింది కదా, చూసాం కదా, అది కూడా మనం వీడియో చేశాను. సో దానికి మార్క్స్ వచ్చేసి కూడా మీకు అక్కడ హెవీగా ఉంటే ఉన్నటువంటి కట్ ఆఫ్ కంటే అప్పుడు మీకు మళ్ళీ రివైజ్డ్ లిస్ట్ అనేసి సపరేట్ గా పెట్టేసి అక్కడైతే మస్ట్ అండ్ షుడ్ గా ఇస్తారు. ఓకేనా, ఇది ఒకసారి గమనించండి. ఓకేనా. సో ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటాను, అర్థమయ్యే విధంగానే చెప్పాను. ఓకేనా. సో ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.